ఈరోజు ఫైనల్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి క్లస్టర్ 8B నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాని నుంచి ఈరోజు మనము ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాము. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే కనుక దానికి సంబంధించి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటనేది ముందు క్లాసుల్లో ఉంది, చాలా వరకు బ్రీఫ్గా విన్నాము. ఇప్పుడు ఒకసారి దాని డెఫినేషన్ ఏంటో చూద్దాము. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే కొన్ని సర్వీసెస్లు కానీ లేదా సాఫ్ట్వేర్లు కానీ విర్చువలైజేషన్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ ఇక్కడ వెండర్ నుంచి అంటే క్లౌడ్ వెండర్ ఉంటారు, వాడి దగ్గర ఇన్ని సర్వీసెస్లు ఉంటాయి. ఈ సర్వీసెస్ ఏవైతే అవసరమో అవి ఎంతవరకు అయితే అంతవరకు మనం ఉపయోగించుకుని దానికి తగ్గ ఏదైతే సర్వీస్ ఉపయోగించుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనము అమౌంట్ పే చేయడాన్ని ఆ యూజర్ అనేవాడు అమౌంట్ పే చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అంటే ఇంటర్నెట్ అన్నమాట. అంటే డేటా ఎలా అయితే మనం తీసుకుని దాన్ని ఎలా అయితే మనం వాడుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం ఆ డేటా ప్యాక్ ఎలా అయితే వాడుకుని దానికి తగ్గ అమౌంట్ని ఎలా పే చేస్తామో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కనుక అక్కడ ఓన్లీ నెట్వర్కే కాదు, సర్వర్స్, సాఫ్ట్వేర్లు, ఇంకా చూస్తే విర్చువలైజేషన్ ఇలా ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్స్ కానీ ఓకేనండి, లేదా డేటా కానీ డేటా బేస్ కానీ ఓకేనండి, ఇలా ఏదైతే ఉందో వాటిలన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఉపయోగించుకోవడం మనకు తగ్గట్టుగా అమౌంట్ అనేది ఆ వెండర్ నుంచి ఉపయోగించుకుంటూ యూజర్ అనేవాడు ఎంతైతే వాడుకున్నాడో అంతకు తగ్గట్టుగా పే చేయడాన్ని లేదా రెంట్కి తీసుకుని దానికి తగ్గట్టుగా పే చేయడాన్ని అమౌంట్ పే చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అంటే క్లౌడ్ అంటే ఏంటంటే ఒక చోట ఉంది ఆ సర్వీసెస్ అన్నీ కూడా వాటిని మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి, ఇక చూస్తే కనుక క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి కొన్ని ఏంటంటే కనుక కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక సర్వర్ అని చెప్పేసి, సర్వర్ తర్వాత డేటా సెంటర్స్ అని చెప్పేసి, ఆ తర్వాత వచ్చేసి క్లయింట్స్ అని చెప్పుకుంటున్నాం. ఓకేనండి, అంటే ఫస్ట్ డేటా సెంటర్లో డేటా అంతా ఉంటుంది, దాని నుంచి డిస్ట్రిబ్యూటెడ్ ఆ డేటా అంతా ఉంటుందా ఆ డేటా నుంచి ఏంటి డేటా సెంటర్స్ నుంచి సర్వర్ అనే వాటి దగ్గర అంటే డేటా సెంటర్స్ సర్వర్ నుంచి సర్వర్ దగ్గర మెయిన్ డేటా ఉంటుంది. డేటా సెంటర్స్ నుంచి సర్వర్ తీసుకుని సర్వర్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ ద్వారా క్లయింట్స్కి అనేది అందజేయడం జరుగుతుంది. ఓకేనండి, ఇవన్నీ కూడా ముందు క్లాసెస్లో అయింది. ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు మనం ఏంటి అంటే కనుక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. ఇలా క్యారెక్టరిస్టిక్స్ అడిగినప్పుడు మనకి ఏంటంటే క్లౌడ్ డెఫినేషన్ రాసి క్లౌడ్ డెఫినేషన్ తర్వాత ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ రాస్తాం అన్నమాట. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తే కనుక అంటే మొత్తం ఓవరాల్గా ఏదైతే మనం క్లౌడ్ నుంచి కంప్యూట్ చేసుకుంటున్నామో వాటి నుంచి చూస్తే కనుక కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కనుక ఇక్కడ డయాగ్రామాటిక్గా చూపించడం జరుగుతుంది. చూడండి, క్లౌడ్ కంప్యూటింగ్ అని తీసుకుంటే దీనికి 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే కనుక ఆన్ డిమాండ్ సర్వీస్, బ్రౌన్ నెట్వర్క్ యాక్సెస్, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, రిసోర్స్ పూలింగ్, మెజర్డ్ సర్వీస్. ఓకేనండి, ఆన్ డిమాండ్ సర్వీస్, బ్రౌన్ నెట్వర్క్ యాక్సెస్, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ, రిసోర్స్ పూలింగ్ అండ్ మెజర్డ్ సర్వీస్. ఓకేనండి, ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాము. ఇప్పుడు ఫస్ట్ డేనా ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ చూస్తే కనుక ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ ఈ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే కనుక దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే కనుక ఇన్ దిస్ ఫంక్షనాలిటీ ఏ కన్జ్యూమర్ కంటైన్ ఏ ప్రొవిజన్ విత్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్. అంటే ఏంటంటే కనుక కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు అంటే యూజర్ అనుకోండి. ఇందా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ డయాగ్రామాటిక్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నాడు. అంటే క్లౌడ్ ఎవరైతే ఉన్నాడో వాడిని క్లౌడ్ ప్రొవైడర్ అనమాట. వీనే వెండర్ అంటున్నాము. వెండర్ ఈ క్లౌడ్ ప్రొవైడర్ కొన్ని డేటా సెంటర్స్ కానీ లేదా కొన్ని నెట్వర్క్స్ కానీ ఓకేంటి లేదా సర్వర్స్ కానీ ఈ విధంగా మనకి యూజర్ అనేవాడికి అంటే కన్సూమర్ అనమాట. యూజర్ అంటే కన్సూమర్ అనుకోండి. కన్సూమర్ అనేవాడికి ఏవైతే అవసరమో వాటిని అందిస్తున్నాడు అంటే రెంట్ కానీ లేకపోతే మనం వాడుకునే దాన్ని బట్టి. ఓకే అండి, ఇక్కడ చూస్తే కనుక ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్లో ఏంటంటే కనుక దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటంటే కనుక దీన్ని ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే మనమే దాన్ని ఉన్న దాన్ని సెల్ఫ్గా మనం సర్వీస్ చేసుకోవచ్చు అంటాడు. దాన్ని వివరణ చూస్తే కనుక ఇది ఏంటి అంటే కనుక ఇన్ దిస్ ఫంక్షనాలిటీ
A consumer content in this functionality, consumer content ఏ ప్రొవిజన్ విత్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక సచ్ యాజ్ సర్వర్ టైం అండ్ నెట్వర్క్ స్టోరేజ్. అంటే కనుక ఆ సర్వర్ యొక్క టైం బట్టి లేదా నెట్వర్క్ స్టోరేజ్ని బట్టి అంటే ఏంటంటే ఇవి మాట్లాడి ఇవి ఏవైతే ఉన్నాయో ఇందులో అవి ఓకేనండి నెట్వర్క్ సర్వీస్ని బట్టి లేదా నెట్వర్క్ స్టోరేజ్ని బట్టి అంటే నీకు ఇంత స్టోరేజ్ అని ఉందనుకోండి ఎంత నెట్వర్క్ అనేది యాక్సెస్ చేయొచ్చు అనేది ఉంది కదండి. ఓకేనండి అదేవిధంగా సర్వర్ టైం బట్టి ఈ విధంగా మనకి అందించడం అనేది ఉంది. ఓకేనండి కన్సూమర్ అంటే యూజర్ అనుకోండి ఎవరైతే కంప్యూట్ చేసుకుంటున్నాడో వాళ్ళు. ఓకేనండి ఇక ఏంటి అంటే కనుక ఇవి ఇక చూస్తే కనుక ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆటోమేటికల్లీ వితౌట్ రిక్వైరింగ్ హ్యూమన్ ఇంటరాక్షన్. ఇది చూస్తే కనుక పెర్ఫామ్ చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే మనిషి అనేవాడు ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ సర్వీస్ ప్రొవైడర్ నుంచి అంటే వెండర్ నుంచి వీటిని తీసుకోవడం అనేది జరిగింది. అంటే డైరెక్ట్గా ఒక యూజర్ వచ్చి లేదా కన్సూమర్ వచ్చి డైరెక్ట్గా వీటిని కొనుక్కోలే అవసరం లేకుండా ఇక్కడ మనం డైరెక్ట్గానే ఏం చేస్తామంటే కనుక ఈ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీస్ని మనము ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా ఆటోమేటిక్గా మనం పెర్ఫామ్ చేయొచ్చు అండి. ఓకేనండి ఇది ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే కనుక ఇప్పుడు చూడండి మన మొబైల్ ఫోనే ఉంది. అందులో కనుక మనకి నెట్వర్క్ యాక్సెస్ చేసుకోవాలంటే కనుక డేటా వేయించుకోవాలి. అప్పుడు మనం వెళ్ళి ఏవైనా అక్కడ ఉన్న డేటా సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఆ నెట్వర్క్ సంబంధించి ఏమైనా కొనుక్కుంటామండి లేదు కదా. ఇక్కడి నుంచే మనము అమౌంట్ని పే చేసేస్తాము ఆ డేటా ప్యాక్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా. ఓకేనండి అది నెట్వర్క్ ఏదైతే ఉందో నెట్వర్క్ సర్వీస్ మాట అండి. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా ఓన్లీ నెట్వర్కే కాకుండా డేటా కానీ డేటా సెంటర్స్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ ఓకేనండి లేదా విర్చువలైజేషన్ కానీ ఏదైతే ఉందో వాటిని కూడా మనము కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే సెల్ఫ్గా మనమే సర్వీస్ చేసుకోవచ్చు వాటిని ఆ వెండర్ నుంచి కన్సూమర్ అనేవాళ్ళు. ఓకేనండి ఇది ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే. ఇక నెక్స్ట్ రెండోది చూద్దాము. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ చూద్దాము. బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే కనుక దిస్ ఫంక్షనాలిటీ క్యాపబిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే కనుక నెట్వర్క్ని యాక్సెస్ చేసుకోవాలంటే కనుక ఇది ఒక క్యారెక్టరిస్టిక్స్ మాట అండి. దీన్ని చెప్తున్నాడు దీని ఫంక్షనాలిటీ క్యాపబిలిటీస్ ఆర్ అవైలబుల్ ఆర్ ది ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ స్టాండర్డ్ మెకానిజమ్స్. ఇది ఏ విధంగా యాక్సెస్ చేయొచ్చు అంటే కనుక చూస్తే కనుక థిన్ ఆర్ థిక్ క్లయింట్స్ ద్వారాని ఆ ప్లాట్ఫామ్స్ ద్వారాని అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అండ్ ఎనీ వర్క్ స్టేషన్స్ ద్వారా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి మనకు తెలుసు కదండి ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి బ్రాడ్బ్యాండ్ మనకి చూస్తే కనుక బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ అనేది ఉంది. ఇది కూడా ఏంటంటే మనకి రెండో యొక్క క్యారెక్టరిస్టిక్ మాట అండి. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటి అంటే కనుక ఇది చూస్తే కనుక ఏ విధంగా మనం చేయొచ్చు అంటే ఇట్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ స్టాండర్డ్ మెకానిజమ్స్ లైక్ ఏంటంటే కనుక థిన్ ఆర్టిక్ క్లయింట్స్ అంటే ఏంటంటే థిన్ ఆర్టిక్ క్లయింట్స్ అంటే ఏంటి ల్యాప్టాప్స్ మన పీసీస్ ఇవి మాటండి. ఓకేనండి ప్లాట్ఫామ్స్ చేస్ అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కూడా. ఓకేనండి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఎనీ వర్క్ స్టేషన్స్ ఇది బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అండి. ఓకేనండి ఇది చెప్పేది ఒక నిమిషము. ఇప్పుడు ర్యాపిడ్ ఎలాస్టిసిటీ చూస్తే కనుకండి దిస్ ఫంక్షనాలిటీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కేల్ ది రిసోర్స్ వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ అండి. దీని అర్థం ఏంటి అంటే కనుక ఇక్కడ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ జరుగుతుంది అక్కడ ఉండే దాన్ని బట్టి అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనం వర్క్ చేసే దాన్ని బట్టి అక్కడ ఏదైతే ఉందో వర్క్ని బట్టి అక్కడ కొన్ని రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం కానీ లేదా అవసరం లేదు అనుకుంటే డిక్రీజ్ చేయడం కానీ జరుగుతుంది. ఇలా చెప్పేదాన్ని దీన్ని ఏమంటామంటే ఈ క్యారెక్టరిస్టిక్ని ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటాం. అంటే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూస్తే మనకి కొన్ని సర్వర్స్ని ఒక్కొక్కసారి అరేంజ్ చేయవలసి వస్తుంది. అంటే ఆ వర్క్ని బట్టి ఆ వర్క్ ఎక్కువగా ఉందనుకోండి కొన్ని సర్వర్స్ని యాడ్ చేయవలసి వస్తుంది. ఓకేనండి అంటే ఇంక్రీజ్ చేయవలసి వస్తుంది. అవసరం లేదు అనుకుంటే కనుక తీసేయవలసి వస్తుంది. అంటే తగ్గించేయవలసి వస్తుంది అండి. ఇలా సర్వర్సే కాదు సాఫ్ట్వేర్లే కాదు ఏదైనా సరే. ఓకేనండి దీనికి సంబంధించి చూస్తే కనుక
ఇది చూస్తే కనుక ఆ రిసోర్స్ అంటే కనుక ఇక్కడ సర్వర్స్ కానీ లేదా స్టోరేజ్ కానీ ఇలాంటివి అన్నమాట అండి. ఓకేనండి, ఏవైతే మనం కంప్లీట్ చేసుకుంటున్నామో ఆ రిసోర్సెస్ మన అవసరాన్ని బట్టి వెర్టికల్ కానీ హారిజంటల్ కానీ మనకు అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట. వీటిని చూస్తే కనుక మన అవసరాన్ని బట్టి అక్కడ మన ఎబిలిటీ అన్నమాట అండి. ది ఎబిలిటీ ఆఫ్ రిసోర్స్ విత్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, మన అక్కడ అవసరాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనే ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటారు. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూస్తే 4th వన్ వచ్చి ఏంటంటే రిసోర్స్ పూలింగ్ అనమాట. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే కనుక రిసోర్స్ ఆర్ పూల్డ్ అంటే దీని అర్థం ఏంటంటే మల్టిపుల్ కన్సూమర్స్ అంటే ఎక్కువ కన్సూమర్స్ కనుక దీన్ని సర్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూజింగ్ ఏ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే కనుక ఇక్కడ చూస్తే కనుక ఒక కన్సూమర్ అంటే అనుకోవచ్చు. ఈ క్లౌడ్ని సంబంధించి ఎక్కువ మంది కన్సూమర్స్ అంటే యూజర్స్ దీన్ని కనుక మనం సర్వ్ చేసుకోవాలనుకుంటే కనుక మల్టిపుల్ కానీ అదే దాని నుంచి తీసుకోవాలంటే కనుక చూస్తే కనుక అకార్డింగ్ టు కన్సూమర్ డిమాండ్ ప్రకారం కానీ ఈ రిసోర్సెస్ అనేవి డైనమికల్గా అసైన్డ్ ఆర్ రీఅసైన్డ్ చేయబడి ఉంటాయి. ఇట్ ఈజ్ హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అంటే ఏంటంటే కనుక ఎక్కువ మంది కన్సూమర్స్ ఆర్ యూజర్స్ కనుక ఈ క్లౌడ్ని కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కనుక అందులో ఉన్న సర్వీసెస్ని కనుక మల్టిపుల్ కన్సూమర్స్ తీసుకోవాలి అంటే కనుక దీనిలో ఉన్న ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి డైనమికల్గా అసైన్డ్ ఆర్ రీఅసైన్ చేయబడి ఉంటాయి. అంటే కనుక ఉంటాయి అక్కడ మనకి కంప్లీట్ చేసుకోవడానికి లేదా రీఅసైన్ చేయబడి ఉంటాయి కనుక. ఓకేనండి, ఇట్ ఈస్ హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటాడు. ఎగ్జాంపుల్స్కి ఏంటంటే ఈ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే కనుక స్టోరేజ్, ప్రాసెసర్ ఇలాంటివి అన్నమాట అండి. ఓకేనండి, సర్వర్స్, స్టోరేజ్, ప్రాసెసర్ ఇలాంటివి అన్నమాట అండి. ప్రాసెసర్ అంటే ప్రాసెస్ అన్నమాట, ప్రాసెసర్ ఇలాంటివి ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సిపియూలు ఇలాంటివి అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ కనుక మనం ఏదైనా అవసరాన్ని బట్టి సిపియు ఆ స్టోరేజ్ని పెంచాలనుకున్నా లేదా సర్వర్లను పెంచాలనుకున్నా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే రిసోర్సెస్ అని చెప్తున్నాం అన్నమాట. ఓకేనండి, రిసోర్స్ పూలింగ్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ కన్సూమర్స్ ఏదైతే ఉందో ఏంటంటే కంప్యూటర్ లేదా సర్వ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ సర్వీస్ ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక డైనమికల్గా ఈ సర్వీస్ అనేది అసైన్డ్ రీఅసైన్ చేయబడి ఉంటుంది. ఓకేనండి, ఎగ్జాంపుల్కి ఏంటంటే కనుక రిసోర్సెస్ అంటే కనుక స్టోరేజ్, సర్వర్స్, ప్రాసెసర్లు ఇలాంటివన్నీ కూడా రిసోర్సెస్ అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక చూస్తే కనుక మనకి 5th వన్ వచ్చేసి ఏంటంటే కనుక ఇక నేను రాయట్లేదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. మెజర్డ్ సర్వీస్ అన్నమాట అండి. 5th వన్ మెజర్డ్ సర్వీస్. ఇది ఏంటంటే కనుక ఇది రిసోర్సెస్ని కంట్రోల్ ఆర్ ఆప్టిమైజ్ చేస్తుంది అన్నమాట అండి. ఓకేనండి, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో ఆప్టిమైజ్ చేస్తుందండి. రిసోర్సెస్ ఏవైతే ఉపయోగించుకుంటున్నామో దాన్ని మానిటర్ చేసి అంటే మనం ఎంత అయితే ఉపయోగించుకుంటున్నామో నెట్వర్క్ కానీ స్టోరేజ్ కానీ ఆ సర్వర్స్ని కానీ దానికి తగ్గట్టుగా రిపోర్ట్ చేసి కంట్రోల్ అండ్ రిపోర్ట్ ఫర్ బోత్ ఇద్దరికి కన్సూమర్కి అండ్ ప్రొవైడర్ అంటే అందించే ఆ ప్రొడ్యూసర్కి కన్సూమర్కి కూడా అది ఎంతైతే ఉపయోగించుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇట్ క్యాన్ బి పెర్ఫార్మ్డ్ బై పేపర్ యూజ్ అంటే నువ్వు ఎంత అయితే ఉపయోగించుకున్నావో దానికి తగ్గట్టుగా లేదా ఛార్జ్ పర్ యూజ్ నువ్వు ఎంత అయితే ఉపయోగించుకున్నావో దానికి తగ్గట్టుగా ఛార్జ్ చేయమని చెప్పి ఇది మెజర్డ్ సర్వీస్ అనేది చెప్తుంది మేడం. ఓకేనండి, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము ఈ రెండు కూడా ఏంటి అనేది. ఇక్కడ చూస్తే కనుక మనకి 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది. ఫస్ట్ ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. దీని అర్థం ఏంటి అంటే కనుక ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఆ క్లౌడ్ ప్రొవైడర్ నుండి కన్జ్యూమర్ అనేవాడు సర్వీస్ చేసుకోవడానికి ఓకేనండి ఆ హ్యూమన్ అనేవాడు డైరెక్ట్గా ఇంటరాక్షన్ లేకుండా అక్కడ ఆ క్లౌడ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ఆర్ క్లౌడ్ ప్రొవైడర్ అనే సర్వీస్ ప్రొవైడర్ అంటారు అందించేవాడు ఆ ప్రొవైడర్ అనేవాడు ఆటోమేటిక్గా దీన్ని పెర్ఫామ్ చేసుకునే విధంగా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా దాన్ని కంప్లీట్ చేసుకునే విధంగా ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అనే ఫీచర్ అనేది కలిగి ఉంది. ఓకేనండి, నెక్స్ట్ రెండోది ఏంటంటే బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ ఉంది. ఇదేంటి అంటే కనుక నెట్వర్క్ యాక్సెస్ అనేది మనకి చూస్తే కనుక స్టాండర్డ్ మెకానిజం ద్వారా జరుగుతుంది. అవి ఏంటంటే థిన్ ఆర్ థిక్ క్లయింట్స్. థిన్ క్లయింట్ అంటే కనుక పీసీ, థిక్ క్లయింట్స్ అంటే ల్యాప్టాప్స్ లాంటివి అన్నమాట. ఓకేనండి, ఈ ప్లాట్ఫామ్స్ అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా జరుగుతుంది. ఓకేనండి, ల్యాప్టాప్స్ ద్వారా కూడా జరుగుతుంది.
అండ్ ఆర్ ఎనీ వర్క్ స్టేషన్స్ అన్నాడు. వీటి ద్వారా కనుక బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ అనేది జరుగుతుంది. ఇది సెకండ్ ఫీచర్. ఇక థర్డ్ ఫీచర్ చూస్తే ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఇదేంటంటే కనుక ర్యాపిడ్ ఎలాస్టిసిటీలో అంటే దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అంటే కనుక చూస్తే కనుక ఇది చాలా ఈజీగా మనము స్కేల్ చేయొచ్చు రిసోర్స్ని, దాని వెర్టికల్ కానీ హారిజంటల్ కానీ. చూస్తే కనుక దీని అర్థం ఏంటంటే కనుక రిసోర్సెస్ వెర్టికల్ అండ్ హారిజంటల్ అంటున్నారు కదా. ఇక్కడ వెర్టికల్గా చూస్తే కనుక మనకి ఫస్ట్ వెర్టికల్గా చూస్తే సిపియు ఇలాంటివి అన్నమాట యాడ్ చేయడం. సిపియు సిపియులో ర్యామ్, ఓకేనండి, ఇలాంటివి మెమోరీకి సంబంధించినవన్నీ కూడా యాడ్ చేయడం అండి. అంటే హారిజంటల్గా అంటే ఏంటంటే కనుక చూస్తే కనుక సర్వర్స్ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ మనము దీంతో పాటుగా ఈ వీటితో పాటుగా కొన్ని ఏంటంటే అడ్వాంటేజెస్ చెప్పుకుంటాము. అందులో స్కాలబిలిటీ అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనండి, వెర్టికల్ హారిజంటల్గా రిసోర్సెస్ని పూల్ చేయొచ్చు, అంటే పెట్టచ్చు, యాడ్ చేయొచ్చు. దీన్ని బట్టి ఏంటంటే కనుక ఏ అవసరమో వాటిల్ని మనం కనుక తీసుకుంటే కనుక ఇక్కడ తీసుకుంటే కనుక ఏ అవసరమో వాటిని తీసుకుంటే కనుక మనం ఆ అవసరాన్ని బట్టి వాటిని ఆ రిసోర్సెస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు అన్నమాట. అవసరాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అవసరం లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కనుక రిసోర్స్ పూలింగ్ అన్నమాట. అంటే వాటిని రిసోర్సెస్ అంటే ఏవైతే ఉన్నాయో ప్రాసెసర్ కానీ స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ వీటిని రిసోర్స్ పూలింగ్ అంటారు అన్నమాట. దీని అర్థం ఏంటి అంటే కనుక మల్టిపుల్ కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కంప్లీట్ చేసుకోవాలంటే అదే సర్వీస్ చేసుకోవాలంటే కనుక మనకి ఇక్కడ దానికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి డైనమికల్గా అసైన్డ్ అండ్ రీఅసైన్డ్ చేయబడి ఉంటాయి. అంటే ఉంటాయి, లేకపోతే మళ్ళీ అసైన్ చేయబడి ఉంటాయి అన్నమాట, రీఅసైన్ చేయబడి ఉంటాయి. వాటిని మనము తీసుకోవడానికి హై లెవెల్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే తీసుకోవడానికి వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ రిసోర్సెస్ అంటే సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ ఇంకా ప్రాసెస్ అనమాట అండి. ఓకేనండి, మీకు ఇక్కడ అర్థమైంది కదండి రిసోర్సెస్ అంటే అవి అన్నమాట అండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఏంటి అంటే కనుక అంటే క్లౌడ్ ప్రొవైడర్ ఇవన్నీ కంప్లీట్ చేయగలగాలి అంటే వాడి దగ్గర అన్ని కూడా ఉంచుకోవాలి. దీనికి తగ్గట్టుగా వాడు కొన్నాటిని ఆ రిసోర్సెస్ని అవసరాన్ని పెట్టి పెంచుకోవడము, అంటే సర్వర్స్ కానీ సర్వీస్ కానీ స్టోరేజ్ కానీ ఎలాంటివి అన్నమాట అండి. ఓకేనండి, పెంచుకోవడము లేకపోతే లేదా అవసరాన్ని పెట్టి తీసివేయడం లాంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఓకే అండి, ఇవంతా రిసోర్స్ పూలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ది మెజర్డ్ సర్వీస్. మెజర్డ్ సర్వీస్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ ఎవరైతే యూజర్ అనేవాడు ఉన్నాడో అంటే కన్సూమర్ అనేవాడు ఉన్నాడో వాడు కంప్యూట్ చేసుకుంటున్నప్పుడు ఆ రిసోర్సెస్ని అవి మానిటర్ చేస్తాయంటే అంటే రిపోర్ట్ చేస్తాయంటే ఎంతవరకు తీసుకున్నావు ఆ సర్వీస్ని దానికి తగ్గట్టుగా మానిటర్ చేసి ఇద్దరికి అందించిన వాడికి వినియోగదారులకి అనమాట అండి. అంటే ప్రొడ్యూసర్కి కన్సూమర్కి ఇద్దరికి కూడా తగ్గట్టుగా ఆ రిపోర్ట్ చేసి ఇద్దరికి తగ్గట్టుగా మానిటర్ చేసి రిపోర్ట్ చేసి ఆ అమౌంట్ అనేది ఎంత ఇదే ఉందో దాన్ని పేపర్ యూజ్ చార్ట్ పర్ యూజ్ రూపంలో ఆ ఫంక్షనాలిటీ రూపంలో అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మెజర్డ్ సర్వీస్ అంటే. ఓకేనండి, ఇవి ఏంటంటే కనుక మనకి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే దాని యొక్క ఫీచర్స్, అంటే దానికి ఉండే లక్షణాలు, దీనికి ఉండే లక్షణాలను బట్టి క్లౌడ్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేయగలుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు చూస్తే కనుక మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ బెనిఫిట్స్ ఉన్నాయట, ఏంటో చూసేద్దాము. క్లౌడ్ కంప్యూటింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. Benefits of cloud computing. Benefits of cloud computing. Benefits of cloud computing చూస్తే ఫస్ట్ ఏంటంటే సింప్లిసిటీ అండి. సింప్లిసిటీ అంటే కనుక దీనికి సింప్లిసిటీ అంటే ఏంటి అర్థం అంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే సింపుల్గా ఉండడం అంటే ఏంటంటే కంప్యూట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కంప్యూట్ చేయడం అంటే స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ ఓకేనే డేటా కానీ లేదా డేటాబేస్ కానీ డేటా సెంటర్స్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని కంప్యూట్ చేయడానికి వీలుగా సింపుల్గా యూజర్కి కంప్యూట్ చేయడానికి వీలుగా ఈజీగా ఆ క్లౌడ్ వెండర్ అనేవాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు. కన్సూమర్ అంటే యూజర్ అనేవాడు కంప్యూట్ చేసుకుంటాడు అనమాట ఆ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి. ఓకేనండి, ఇది సింప్లిసిటీ అండి. ఇక నెక్స్ట్ అంటే ఏంటంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్ బెనిఫిట్స్లో నెక్స్ట్ వచ్చేసి
స్కాలబిలిటీ. స్కాలబిలిటీ అంటే ఏంటంటే అక్కడ మన అవసరాన్ని బట్టి ఆ క్లౌడ్ని కంప్యూట్ చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సర్వర్స్ని యాడ్ చేసుకోవడము, కొన్ని సర్వర్స్ని డిక్రీజ్ చేయడం, తీసివేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటుందని చెప్తున్నాం కదండి. దీన్ని ఏమంటాము అంటే కనుక స్కాలబిలిటీ అంటామన్నమాట. ఇలా జరిగినప్పుడు చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇక్కడ చూస్తే కనుక స్కాలబిలిటీ చూస్తే కనుక స్కాలబిలిటీ దేని జరుగుతుంది అంటే కనుక ఇవి ఏమి జరుగుతుంది అంటే కనుక ఇది ఎవరి అప్లికేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాండిల్ ఇంక్రీజ్ లోడ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇప్పుడే కదా చెప్తున్నాను. అవసరాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక అంటే సర్వర్స్ని కానీ లేకపోతే అందులో ఉన్న స్టోరేజ్ని కానీ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక ఏ విధంగా ఇంక్రీజ్ చేయొచ్చు డిస్క్కి సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ వాటిని అంటే ఇన్పుట్ అవుట్పుట్ డిస్క్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మెమోరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఓకేనండి. నెక్స్ట్ నెట్వర్క్కి సంబంధించి ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిపియూని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనండి. స్కాలబిలిటీ అంటే ఏంటంటే అవసరాన్ని బట్టి మన క్లౌడ్ని సర్వీస్ చేస్తున్నప్పుడు కంప్యూట్ చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి కొన్ని ఆటల్ని మనము ఇంక్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని ఏంటి అంటే కనుక అవి ఏంటంటే డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్, మెమోరీ, నెట్వర్క్ అవుట్పుట్ ఇన్పుట్ని, అదేవిధంగా సిపియూని వీటిని మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటంటే కనుక ఇంక్రీజ్ చేసుకోవడానికి అన్నమాట. ఓకేనండి. అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇక చూస్తే కనుక స్కాలబిలిటీ అనేది వెర్టికల్ కానీ హారిజాంటల్ కానీ స్కాలబిలిటీ ఉంటుంది. వెర్టికల్ ఇంకా చెప్పాను కదండి. వెర్టికల్ స్కాలబిలిటీ ఏంటంటే వెర్టికల్ స్కాలబిలిటీ వచ్చేసి ఏంటంటే వెర్టికల్ స్కాలబిలిటీ అంటే దేన్ని యాడ్ చేయడం అంటే కనుక వెర్టికల్ స్కాలబిలిటీ వీ కెన్ యాడ్ మెమోరీ ర్యామ్ని, మోర్ పవర్ఫుల్ సిపియూని మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయిన సిపియూ, మెమోరీ, సిపియూని. ఓకేనండి. మెమోరీ, సిపియూ ఇలాంటివి యాడ్ చేయడం అనేది వెర్టికల్ స్కాలబిలిటీలోకి వస్తుంది. అదేవిధంగా హారిజాంటల్ స్కాలబిలిటీ అంటే ఎవరంటే కనుక హారిజాంటల్ స్కాలబిలిటీ ఏంటంటే యూ కెన్ యాడ్ మోర్ సర్వర్స్, సర్వర్ని యాడ్ చేయాలి అంటే కనుక సర్వర్స్ని యాడ్ చేయాలి అంటే కనుక మీకు హారిజాంటల్ స్కాలబిలిటీలోకి వస్తుంది. అదేవిధంగా ఒక మెమోరీని కానీ సిపియూని కానీ డిస్క్ని కానీ నెట్వర్క్ కానీ ఇలాంటివి ఏంటంటే కనుక మనకు వెర్టికల్ స్కాలబిలిటీలోకి వస్తుంది. ఓకే అండి. స్కాలబిలిటీ అంటే ఏంటంటే కనుక మనం ఏవైనా రిసోర్సెస్ని యాడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే అవసరాన్ని పెట్టి ఇంక్రీజ్ చేసుకోవాల్సిన యాడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ స్కాలబిలిటీ అనే ఇక్కడ మనకి స్కాలబిలిటీ అనే బెనిఫిట్ అనేది ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారంగా మనము వెర్టికల్ కానీ హారిజాంటల్ కానీ మనము దీన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక వెర్టికల్ అంటే ఏంటంటే కనుక మెమోరీని కానీ సిపియూని కానీ ఇలాంటివి యాడ్ చేయవలసి వచ్చినప్పుడు దీన్ని వెర్టికల్ స్కాలబిలిటీ రూపంలో మనము యాడ్ చేస్తాము. అదేవిధంగా సర్వర్స్ని యాడ్ చేయవలసిన వచ్చినప్పుడు హారిజాంటల్గా మనము హారిజాంటల్ స్కాలబిలిటీ ప్రకారంగా మనము వీటిని యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది అంటే ఏంటి అంటే కనుక మన వర్క్ లోడ్ని బట్టి అక్కడ మనం ఏదైతే కంప్లీట్ చేస్తామో దాని యొక్క వర్క్ లోడ్ని బట్టి కొన్ని సాఫ్ట్వేర్ని యాడ్ చేయవలసి వచ్చినప్పుడు లేదా కొన్ని సర్వర్స్ని యాడ్ చేయవలసి వచ్చినప్పుడు లేదా కొన్ని మెమోరీస్ కానీ లేకపోతే కొన్ని ఏవైనా సరే మనం యాడ్ చేయవలసి వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి అంటే స్కాలబిలిటీ ద్వారా మనము వాటిని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే స్కాలబిలిటీ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వర్క్ చేయడం అంటే. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక వెండర్. థర్డ్ వన్ ఏంటంటే వెండర్. థర్డ్ వన్ ఏంటంటే వెండర్ అని వాడుతున్నాడు. వెండర్ మనం చెప్పుకున్నాం కదండి. క్లౌడ్ కంప్యూటింగ్కి ఏవైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో ఒక కొన్ని స్టోరేజ్ కానీ ఓకేనండి లేదా డేటా సెంటర్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ లేదా నెట్వర్కింగ్ కానీ లేదా విర్చువలైజేషన్ కానీ దేన్నైనా సరే ఒక యూజర్కి అందించడానికి
యూజర్ ఎవరైతే ఉన్నాడో వాడికి అందించడానికి ఇక్కడ వెండర్ అనేవాడు ఉన్నాడు, క్లౌడ్ వెండర్ అనేవాడు ఉన్నాడు. ఎగ్జాంపుల్ అమెజాన్ అనేవాడు ఉన్నాడు. ఈ కామర్స్ చేయాలనుకోండి ఎగ్జాంపుల్కి, ఇక్కడ వెండర్ అంటే అమెజాన్ వాడు ఉన్నాడు. అమెజాన్ వాడు మనకి ఏవైతే అవసరమో వాటిని అన్నీ యూజర్కి అందిస్తున్నాడు. అందుకే ఇలా ఏంటంటే చూస్తే కదా ఈ వెండర్ అనేవాడు, క్లౌడ్ వెండర్ అనేవాడు వాడి దగ్గర వాడు ఏం చేస్తాడంటే ఏవైతే అందించాలనుకుంటున్నాడు, సర్వీస్ చేయాలనుకుంటున్నాడు అవన్నీ వాడి దగ్గర పెట్టుకుని వాడు ఏం చేస్తాడంటే వాడి అవసరానికి తగ్గట్టుగా దాని నుంచి మనకి సర్వీస్ చేయడానికి కొన్ని రిసోర్సెస్ని యాడ్ చేసుకోవడము, అవసరం లేకపోతే డిలీట్ చేయడము, లేకపోతే ఏవైనా సరే మాల్వేర్ అంటే ఏదైనా మనకు వైరస్ అనేది వస్తుంది అనుకోండి, ఆ వైరస్కి సంబంధించి మొత్తం అంతా కూడా యాంటీ ప్రొటెక్ట్ చేయడము, డేటాని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం అంతా కూడా ఈ క్లౌడ్ వెండర్ అంటే క్లౌడ్ ప్రొవైడ్ చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు, ఆ వెండర్ అనేవాడు దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా వాడు చూసుకుంటాడు అన్నమాట. ఓకేనండి, వాడు వెండర్ అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది ఏదైతే డేటా ఉందో ఈ డేటా అంటే డేటాయే కాదు, నెట్వర్కే కాదు, లేకపోతే ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది సెక్యూరిటీ మేడం. ఈ సెక్యూరిటీ అనేది కూడా ఏంటంటే కనుక మనకి బెనిఫిట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనండి, ఇప్పుడు చూస్తే కనుక మనకి బెనిఫిట్స్ చూస్తే కనుక మనకి ఏంటి సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే కనుక ఇది చాలా క్లౌడ్ అనేది ఈ వెండర్ ద్వారా యూజర్ అనేవాడు కంప్లీట్ చేసుకోవడానికి క్లౌడ్ అంటే ఏంటంటే కనుక ఓన్లీ నెట్వర్కే కాదండి. క్లౌడ్ అంటే అక్కడ స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట. స్టోరేజ్, డేటా, ఓకేనండి, ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్ కానీ సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే క్లౌడ్లో ఉంటాయి అన్నమాట అండి. ఓకేనా, దేన్ని కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు లేదా దేన్ని సర్వ్ చేస్తున్నప్పుడు ఈ వెండర్ అనేవాడు దానికి తగ్గట్టుగా చాలా ఈజీగా సింపుల్గా ఉండే విధంగా సింప్లిసిటీ అనేది ఉంది. నెక్స్ట్ స్కాలబిలిటీ అంటే ఏంటంటే కనుక మన అవసరాన్ని బట్టి ఇవన్నీ సర్వ్ చేసే అవసరాన్ని బట్టి మనం కొన్ని రిసోర్సెస్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రిసోర్సెస్ అనేది స్కాలబిలిటీ కానీ స్కాలబిలిటీ అనేది వెర్టికల్ కానీ హారిజాంటల్గా కూడా స్కాలబిలిటీ అనేది ఉంది. దాని ప్రకారంగా మనం చేసుకుంటాం. వెర్టికల్ అంటే ఏంటంటే కనుక మెమోరీ ఇలాంటివన్నీ కూడా మనకి యాడ్ చేసుకోవడానికి మెమోరీ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వెర్టికల్ అన్నమాట అండి. అదేవిధంగా హారిజాంటల్ స్కాలబిలిటీ అంటే కనుక ఏంటంటే అక్కడ హారిజాంటల్ స్కాలబిలిటీ అంటే సర్వర్స్ని యాడ్ చేసుకోవడము హారిజాంటల్ స్కాలబిలిటీ. ఇక నెక్స్ట్ వచ్చేసి వెండర్. వెండర్ అనేవాడు ఏంటంటే క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే అందిస్తున్నాడో, ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నాడో వాడు క్లౌడ్ వెండర్ అన్నమాట అండి. వాడు దానికి సంబంధించి ఏదైనా సర్వర్స్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ యాడ్ చేయడము, ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడం, యాడ్ చేయడం, రిసోర్సెస్ని యాడ్ చేయడం ఇలాంటివి చూస్తాడు. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి కూడా చూస్తాడు అన్నమాట క్లౌడ్ వెండర్ అనేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి సెక్యూరిటీ కదా. సెక్యూరిటీ అంటే ఏంటంటే కనుక ఏదైనా డేటా ఏదైతే ఉందో ఈ డేటా అనేది మనకి ప్రొటెక్ట్ చేయడం అంటే చూస్తే వెండర్కి సంబంధించి ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా రిసోర్సెస్, ఇక డేటా, సాఫ్ట్వేర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా సాఫ్ట్వేర్ ఇవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది సెక్యూరిటీ అన్నమాట అండి. ఓకేనండి, ప్రొటెక్ట్ ది డేటా అని చెప్తున్నాను, మొత్తం అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం సెక్యూరిటీ అన్నమాట. ఈ ఫోర్త్ కూడా 4 కూడా బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనండి, ఇక చూస్తే కనుక ఈ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి 5 క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫంక్షన్స్ అంటే దానికి ఉండే లక్షణాలు అన్నమాట అండి. క్లౌడ్ కంప్యూటింగ్ లక్షణాలు. ఓకేనండి, క్లౌడ్ కంప్యూటింగ్ లక్షణాలు అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కనుక బెనిఫిట్స్ అన్నమాట అండి, ఉపయోగాలు అన్నమాట. దాని ద్వారా ఉపయోగాలు అన్నమాట అండి. ఓకేనండి, ఇది ఈరోజు క్లాస్ అయిన మనకి బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము ఎక్కడితో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సెకండ్ యూనిట్. ఇందులో ఇంకొంచెం బ్రీఫ్గా ఉంటుంది, అంటే సెక్యూరిటీ కన్సర్న్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి మనకి. అక్కడ చూస్తే కనుక మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. సెక్యూరిటీ కనుక ఉంటే కనుక దానికి కొన్ని బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము. థ్యాంక్ యూ. ఇక ఏంటంటే కనుక స్టూడెంట్స్ ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాలి, మొత్తం వీడియో అంతా కూడా చూడాలి. ఓకేనండి, ఈ క్లాసులను చూడండి. అదేవిధంగా ఏంటంటే కనుక మన కాలేజీకి సంబంధించిన ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు వాటిని సబ్స్క్రైబ్ చేయడం కూడా
మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.